హాయ్ చెప్పండి అమ్మా, రిసార్ట్కి వచ్చాం మనము. డ్యూటీ తల్లి రాకి వీళ్ళు డ్యాన్స్ ఫ్లోర్ మరి వావ్ సూపర్. వావ్ స్విమ్మింగ్ చూడండి ఫ్రెండ్స్. మేము మా తమ్ముడు హల్దీ కూడా ఇక్కడే వేసినాం మేము. దాని తర్వాత మయూర ఎప్పుడు నేను రెగ్యులర్గా వస్తుంటా, అది కూడా బాగుంటుంది. కానీ కొంచెం స్పేషియస్గా ఉంటుంది. అది కొంచెం చిన్నది, చిన్న పార్టీ, చిన్న ఫంక్షన్స్, బర్త్డే ఈవెంట్స్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే అక్కడ మయూరాలో చేసుకోవచ్చు, పక్కనే ఉంటుంది. అది కూడా చూపిస్తా. ఇక్కడ అంటే ఎక్కువ మంది, ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్ హ్యాపీగా చేసుకోవచ్చు. 200-300 మెంబర్స్ కూడా పడతారు. ఏ ఈవెంట్ అయినా సరే హ్యాపీగా, హల్దీ అయినా సరే, బర్త్డే పార్టీస్, మ్యారేజ్ డేస్, బ్యాచిలర్ పార్టీస్, ఇంకేమంటారు, ఏ ఫంక్షన్, మ్యారేజ్ అయినా సరే, ఏ ఈవెంట్ అయినా సరే, మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. పెద్దగా ఉంది కదా, క్లాసీగా ఉంటది, బాగుంటది, మంచిగా ఉంటది. డ్రామా ఇప్పుడు మీకు చూపించేసా. 3 days 4 days ఉండి కూడా మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు. రూములు ఉన్నాయి కదా మంచిగా. చేసిండంట ఈ సోనుగాడు. సోను ఏం సంతాయించినవరా నుంచి దిగింది మా అమ్మ. హాయ్ చెప్తుంది. వాటర్ పట్టుకొని, కట్టె పట్టుకొని ఇబ్బందిగా వచ్చింది రిసార్ట్కి. ఇక మాతోనే ఉంటుంది, మాతోనే ఎంజాయ్ చేస్తుంది మా అమ్మ. ఆమె ఎంజాయ్ చూసి మీరు నవ్వుకోండి. కట్టె పట్టుకుంది, వీడియో స్టార్ట్ అవ్వగానే ఇట్లా పడేసి ఇక వయసు వచ్చినాక తప్పదు. ఇక అది కట్టె కాళ్ళలో బలం ఉండదు, కట్టె గ్రిప్ ఉంటది. ఇక అందుకే కట్టె పట్టుకోవాల్సి వస్తుంది. ఇక రిసార్ట్ లో చైర్లు అయితే వేసేసినాము. గెస్ట్లు రావడమే వెయిటింగ్. అందరు హాయ్ చెప్పండి. హాయ్, నా వీడియోలు హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. ఇప్పుడు ఎంజాయ్ ఎట్లా చేయాలంటే ఆశమాషిగా ఉండొద్దు. డెకరేషన్ బాయ్ వీడు నైట్ వీడియో ది అంటే ఏం చేసి వచ్చిండు, కథ చేసి వచ్చిండు. అసలు దానికి ఏం డాన్సులు, అబ్బా అబ్బా తక్కువ డాన్సులు లేదు మీది. మా బర్త్డే సారీ ఎట్లా ఉందో కామెంట్లో చెప్పండి. మా చెల్లె బర్త్డే సారీ, నాది బర్త్డే సారీ. ఇది ఎట్లా ఉందో చెప్పండి. కాదు జీవు తేజు బర్త్డే, ఆ బర్త్డేకి సారీ కట్టుకున్నా. ఎట్లా ఉందో కామెంట్ లో చెప్పండి. మీ చెల్లెల్ది సింపుల్ గా ఉంది అంటారు కదా బావా. ఇక్కడైతే ఆల్రెడీ రెడీ అయ్యి మా కోడలు, మా అమ్మ, మా చెల్లె అందరు కూర్చున్నారు. మంచి ముచ్చట్లు ఆడుతున్నారు. చిన్ని నవ్వుతో, ఒక చిలిపి నవ్వుతో, ఒక మాయ చేసి జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. ఇక్కడ మా నాన్నకి, మా అమ్మకి అయితే స్టేజ్ మీదకి అయితే తీసుకెళ్తున్నాం మేము. మంచిగా మా సాయి ప్రసన్న అయితే మా అమ్మతో, మా నాన్నతోనైతే స్టేజ్ మీదకి తీసుకెళ్లి డాన్సులు అయితే చేయించింది వాళ్ళిద్దరికి. వాళ్ళైతే చాలా, మా అమ్మ నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినరు వాళ్ళు. మేమైతే ఇలా డాన్సులు చేస్తున్నాం, సాంగ్స్ పాడుతున్నాము. ఎప్పుడైనా మేము ఏ ఫంక్షన్ లో కలిసినా కూడా చాలా ఎంజాయ్ అయితే చేస్తాము. ఫస్ట్ టైం అయితే మా అమ్మ నాన్న అయితే ఇలా డాన్స్ చేసిరు వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి. ఇదే ఫస్ట్ టైం అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాము, చాలా సంతోషపడ్డాం మేమైతే. పూలు నువ్వే తీసుకురాలే. చంద్రముఖి రజనీకాంత్ పేరు చెప్పు, పాస్ అవుతావు. కామెడీగా చేద్దాం. ఇస్తుంది ఇంకెంతమందో ఇక్కడ. ఇగో మా పని లేక ఉన్నదంటే ఇక మా చెల్లె ప్రమిళ నాకు వీడియో పట్టుకుంటుంది. బక్రా కటింగ్ కి
బక్రా కటింగ్ కి వచ్చేయాలి. జాటోత్ సుగుణమ్మ గారు, మీరు జాటోత్ కృష్ణనాయక్ గారి దగ్గర ఇద్దరు కలిసి రండి. పట్టుకొని పైనకి రావాలి. సూపర్. అరే ఏడ మేకప్ పడే మేకప్. హ్యాపీ బర్త్డే పవన్. గిఫ్ట్ ఓపెన్ చేయరు. తాతలు తాతలు తాత ముత్తాతైనా కూడా కేక్ కలిసి కట్ చేసుకోవాలి. అంతే, మీకు పెళ్ళైనా సరే పెళ్ళైనా తాతలు తాత ముత్తాతలైనా కూడా అట్లే కలిసి ఉండాలి. కలిసి ఉండి ఒకే స్టేజ్ మీద ఒకే కేక్ కట్ చేయాలి. ఈనాటి పుట్టినరోజు పాపాయ్ పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ తేజ్, జీవన్ తేజ్ ఇద్దరికి టీచర్ సార్ వచ్చిండు. సార్ వచ్చారు. ఏం గిఫ్ట్ తెచ్చారు? స్వీట్ బాక్స్. వావ్, ప్యాకింగ్. స్వీట్ బాక్స్ ప్యాకింగ్ చేయించడం ఫస్ట్ టైం. ఏముందో నీకర్ సమర్పించండి. బహుమతులు ఏం తెచ్చారు? ఇప్పుడే తర్వాత బిజీ ఫోటోలు దిగడానికి ముందే వాళ్ళు స్నాపులు పెట్టాలి, స్టోరీలు పెట్టాలి. మైక్ లేపక్క గిఫ్ట్ నచ్చింది. స్వీట్ బాక్స్ కి ప్యాకింగ్. వావ్, ఫ్రేమ్ చేయించుకోరా, ఫ్రేమ్ చేయించుకోరా ఒక స్వీట్. ఏముందో తెలవడానికి సోన్ బాబుడా ఈగర్లీ వెయిటింగ్. ఇక వచ్చింది స్వీట్ లో వచ్చింది పోయింది. మీరు తినిపించుకోరు. హ్యాపీ బర్త్డే అని మీరు ఇద్దరు చెప్పుకుంటారా? అసలు చెప్పుకుంటారా? ఇప్పుడైతే బర్త్డే పార్టీ అయితే అయిపోయింది. ఇక మేమైతే అందరం కలిసి అయితే ఫుడ్ తింటున్నాము. ఆ రోజు సాటర్డే కాబట్టిగా నేనైతే వెజ్జే తిన్నా. అందరం వెజ్జే తింటున్నాము. నాన్ వెజ్ కూడా ఉంది. నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా నాన్ వెజ్ కూడా ఉంది. మా చిట్టి తల్లి కూడా హాయ్ చెప్తుంది చూడండి. అందరం కలిసి అయితే ఫ్యామిలీ మొత్తం ఇలా కలిసి అయితే మంచిగా తింటున్నాం మాట్లాడుకుంటా. మీరు కూడా ఇలాగనే తింటారా? కామెంట్లో చెప్పండి. మీరు కూడా మీ ఫ్యామిలీ అందరు కలిస్తే ఇలానే ఉంటారా? టేస్ట్ అయితే చాలా అదిరిపోతుందని చూపిస్తున్నా. మీకు కూడా పెడుతున్నా నేను, మీరు తినండి అనేసి. ఇప్పుడైతే నా మ్యారేజ్ డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. కేక్ కటింగ్ అయితే ఇప్పుడు అవుతుంది. అదే రోజు బర్త్డే సాటర్డే సాయంత్రం 12కి వచ్చేసరికి ఇక అందరు కలిసి ఇక తెల్లారితే నీ మ్యారేజ్ డే కదా అనేసి ఆ 12కి అయితే నా మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు అందరు కలిసి. ఇలాగే కేక్ కూడా కట్ చేసుకో అనేసి మా తమ్ముళ్ళు, మా చెల్లెలు అందరు కలిసి, మా పిల్లలు కూడా అందరు కలిసి అయితే మీరు కేక్ కూడా కట్ చేసుకోండి మమ్మీ, రేపైతే ఎవరు రారు, ఈరోజు బాగా అలసిపోయినాం కదా అనేసి మా సాయి ప్రసన్న కేక్ కట్ చేయించింది మాతోని. ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఇలా అయితే ఫొటోస్ తీసుకుంటున్నాం, వీడియోస్ తీసుకుంటున్నాం. మేము మా చిన్నమ్మాయి రాలేదని మీరు కామెంట్లో చెప్తున్నారు కదా. చిన్నమ్మాయికి హెల్త్ బాగాలేదు అంటే ఏంటంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఫీవర్ వచ్చింది అంతే. అందుకే రిసార్ట్లో నేను ఎండలో రాను మమ్మీ, మీరు వెళ్ళండి ఒకరోజే కదా అనేసి చెప్పింది. రాంగ్ ఏది అర్థం చేసుకోకండి, మేమైతే మంచిగానే ఉంటాం, మేమైతే కలిసిమెలిసి ఉంటాం. మా పిల్లలంటే మాకు చాలా ఇష్టము. మేము గ్రీన్ రిచ్ రిసార్ట్లో అయితే బర్త్డే పార్టీ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి నా మ్యారేజ్ డే కూడా అందులోనే చేసుకున్నాము. రిసార్ట్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా బాగా అయితే అనిపించింది. ఈ రిసార్ట్లోనే మా బాబు హల్దీ ఫంక్షన్ కూడా అయ్యింది.
పెండ్లి అయినా ఫంక్షన్లు అయినా ఇందులో చేసుకోండి, చాలా బాగుంటుంది. మా అమ్మ నాన్న కూడా వచ్చారు కానీ బర్త్డే పార్టీలో చూశారు. కాకపోతే నా సెలబ్రేషన్, నా మ్యారేజ్ డే సెలబ్రేషన్ వరకు ఉండలేదు. 12కి కేక్ కట్ చేస్తున్నాం కదా, మా కోడలు, మా అమ్మ, మా నాన్న వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయినరు లేట్ అయిందనేసి. మా వాళ్ళు అయితే ఇక్కడ కేక్ కటింగ్ అయితే గోలగోల చేస్తున్నారు, చాలా సందడి సందడి కూడా చేస్తున్నారు. నా పెళ్ళి అవుతున్నట్టే చేస్తున్నారు. ఇక్కడ నా మ్యారేజ్ డే సెలబ్రేషన్ కూడా అయిపోతుంది. ఇప్పుడు మేము స్విమ్మింగ్ పూల్ కూడా వెళ్ళినాము, కాకపోతే స్విమ్మింగ్ నేను వీడియో తీయలేకపోయినా. అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. వీళ్ళకి వీళ్ళిద్దరికి వీళ్ళు అవుతారా చూడు స్విమ్మింగ్